హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మురళీకృష్ణ, ఆక్స్ఫర్డ్ కోచింగ్ సెంటర్ అండి, లలిత సాయి ఆక్స్ఫర్డ్ కోచింగ్ సెంటర్ అవనిగడ్డ. మన యూట్యూబ్ ఛానల్లో రకరకాల మెటీరియల్స్ మ్యాథ్స్కి సంబంధించి పెడుతున్నాం. ఓకే, మిగిలినవి కూడా స్టార్ట్ చేస్తామండి. సో ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మన దగ్గర ఎడ్జిటి మ్యాథ్స్ అండ్ ఆన్లైన్ ఎస్సీఏ మ్యాథ్స్ రెండు కూడా ఆన్లైన్ కోచింగ్ జరుగుతుంది. ఆన్లైన్ కోచింగ్ ఎట్లాగంటే ఎవ్రీడే ఒక జూమ్ క్లాస్ జరుగుతుంది. కాన్సెప్ట్స్, ఫండమెంటల్స్ అండ్ థియరీ దాంట్లో డిస్కస్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఒక ఎవ్రీడే వీడియోస్ పెడతామండి. సో ఈ వీడియోస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మన టెక్స్ట్ బుక్స్లోని, అంటే ఎడ్జిటీ అనుకోండి, ఆల్ టెక్స్ట్ బుక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ విల్ బి కవర్డ్. ప్రతి క్వశ్చన్కు మీకు ఇంకెక్కడ దొరకదు. ప్రతి క్వశ్చన్కి సొల్యూషన్ వీడియోలో ఉంటుంది. దట్ ఈజ్ వన్ థింగ్. అలాగే అసిస్టెంట్స్ వాళ్ళకైతే ఇంటర్మీడియట్లో అయితే అన్నీ ఉంటాయి. స్కూల్ లెవెల్ మీరు చేయగలరు చాలా వరకు, కాబట్టి లిమిటెడ్, అంటే మనకు కొన్ని అన్నీ కాకపోయినా క్రిటికల్ అన్నీ ఉంటాయి. ఓకే, రైట్ అండి. అందుకని ఎవరైనా మా ఆన్లైన్ కోచింగ్ని ఉపయోగించుకోదలుచుకుంటే ప్లీజ్ మా నంబర్ ఏంటంటే ఇక్కడ ఇస్తున్నాను. నా ఫోన్ నెంబరు ఇది 9493610863. దిస్ ఇస్ మై నంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. లేదంటే వాట్సాప్ చేసేటైతే ఇది 7780462231. దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్ అండి. ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. ఏది రిగార్డింగ్ అదేంటి ఆన్లైన్ క్లాసెస్ గురించి చెప్పాను కదా. ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ విల్ బి కవర్డ్. దాంట్లో డోకా లేదు. 80% ప్రతి క్వశ్చన్ చెప్తాం. అది మన ప్రత్యేకత. అదే మీకు యూజ్ఫుల్. అంతేగాని ఏదైనా యాప్స్లో ఒక 10 క్వశ్చన్లు, 4 క్వశ్చన్లు, 5 క్వశ్చన్లు చెప్పేసి వెళ్ళిపోతే కదా. ఈచ్ అండ్ ఎవరీ కాన్సెప్ట్, ప్రతి ఎక్సర్సైజు టెక్స్ట్ బుక్స్లోది. అందరూ నన్ను అడుగుతుంటారు 10వ తరగతి వరకేనా? 10వ తరగతి వరకు అన్నీ అనవసరం కదా మీకు. ఎడ్జిటి వాళ్ళకి అన్ని లెసన్స్ ఉంటే చెప్తామండి. అన్నీ లేవు కదా. ఏవైతే లింక్ ఉండి ఉన్నాయో వాటికి చెప్తాం. సో అటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు, అందుకని చెప్తున్నాం. 10వ తరగతిలో కోఆర్డినేట్ జామెట్రీ ఉంటుంది. అది ఉందా? ఎడ్జిటీకి లేదు కదా. 10వ తరగతిలో త్రికోణమితి ఉంటుంది. అది ఉంటుందా? ఎడ్జిటీకి ఉండదు కదా. కాబట్టి అవి కాక ఏవైతే లింక్ ఉన్నావో లేదా ఏవైతే సిలబస్లో ఉన్నావో అవన్నీ కూడా 9th and 10th విల్ బి కవర్డ్. ఓకే అండి. ఒకవేళ మంది అయిపోయిన తర్వాత ఇస్తే, ఒకవేళ సిలబస్లో ఏమన్నా అనుకోకుండా తర్వాత ఏమన్నా మార్పులు చేసి కొద్దిగా కలిసింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అవి ఇంక్లూడ్ అవుతాయి. అలాగే 6th క్లాస్ వరకు బుక్స్ మారినాయి. సో బుక్స్ మారిన బుక్స్లోవే చెప్తాం. అయినా పెద్ద 6th క్లాస్ మ్యాథ్స్ వరకు కన్సర్న్డ్ ఇంకా కొద్ది గొప్ప తగ్గినాయి, కానీ ఏం పెరగలేదు. అవే క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ క్వశ్చన్స్ ఏమీ ఇంకా ఎక్కువ రాలేదు, కొత్తవి రాలేదు. అవే క్వశ్చన్స్ ఉన్నాయి. ఏదైనా ఎక్సర్సైజ్లో 6-7 క్వశ్చన్స్ ఉంటే దాన్ని 4-5 చేశాడు అట్లా, అంతే తప్ప లేవు. అలాగే అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి చెప్పాను కదండి. ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్, ఈచ్ అండ్ ఎవరీ కాన్సెప్ట్ అండ్ ఎడిషనల్గా ప్రతి దానికి కూడా ఇంకొక ఎడిషనల్ ఎక్సర్సైజ్ ఇస్తాం. ఓకే, అంటే ఎందుకంటే టెక్స్ట్ బుక్లో మోస్ట్లీ డిస్క్రిప్టివ్ నేచర్లో ఉంటాయి. అంటే ఈజీగా రాకుండా ఎక్కువ చేయాల్సిన పరిస్థితి, మనం బోర్డులోనో పేపర్ మీద చేయాల్సిన పరిస్థితి. సో తక్కువ చిన్నగా రాకుండా అందుకని ఇంకొక ఎక్సర్సైజ్, ఎడిషనల్ ఎక్సర్సైజ్ ఇస్తాము. అవి ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే ప్రీవియస్ ఎంసెట్ అలాగే ఇట్లాంటి వాటిలో, లేదా టాప్ కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ అటువంటివి దాంట్లో ఉంటాయి. దట్ ఈజ్ ఓకే. ఓకే అండి. కాబట్టి ఎవరిని ఉపయోగించుకునే వాళ్ళు రెండిట్లోనూ కూడా. సో మీరు జాబ్ కొట్టాలంటే మ్యాథ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. అండ్ అది కొట్టాలన్నప్పుడు మనం అంతా నేర్చుకోవాలి. పైన లేదా కొన్ని నేర్చుకుంటే కుదరదు. మొత్తం నేర్చుకోవాలి, మొత్తం చేయాలి. రైట్. అలాగే మీకు ఈ వీడియోస్ సపోర్ట్ వచ్చి అప్ టు డిఎస్సి ఉంటుంది. కాబట్టి యూ బెటర్ జాయిన్ అవ్వటం బెటర్. ఆల్రెడీ ఏదైనా ఉన్నా సరే, ఏదైనా దీంట్లో జాయిన్ అయినా సరే, సో మంది మాత్రం ఇంకా మీకు మోస్ట్ యూజ్ఫుల్ అని నేను చెప్పగలను. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇంకొక అనౌన్స్మెంట్, మందు కూడా యాప్ వస్తుంది. ఎడ్జిటి మ్యాథ్స్ ఉంటుంది, ఎస్సీఏ మ్యాథ్స్ యాప్ వస్తుంది. సో విత్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్, ఒక 15 డేస్లో వచ్చేస్తుంది. సో యాప్ వచ్చేసి నాకు ఒక 1 వీక్లో వస్తుంది. సో వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇస్తారు ఒక 1 or 2 డేస్లో. అయిపోయిన తర్వాత నిదానంగా అప్లోడ్ చేయటం మొదలు పెడతాం. యాప్ కూడా వస్తుంది ఈ మంది. ఓకే, అందుకని సో అన్ని విధాలా మీకు యూజ్ఫుల్. కాబట్టి తొందరపడి, అంటే అంతా ఉంటుంది మన దాంట్లో, అది గుర్తుంచుకోండి. ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవరీ కాన్సెప్ట్, ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్, ఓకే, అన్నీ ఉంటాయి. కాబట్టి ఓకే అండి, బెస్ట్ ఆఫ్ లక్. సరే, ఓకే, అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సరదాగా నేను మా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, ఆల్రెడీ వీడియోస్ తయారు చేసేటప్పుడు మంచి క్వశ్చన్స్ వస్తాయి. ఐ విల్ ట్రై రోజు ఒక క్వశ్చన్ పెట్టడానికి. సో యూట్యూబ్లో మంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఏదో దీంట్లో వీడియో తయారు చేస్తున్నాను ఫర్ ఎడ్జిటి వాళ్ళకి. ఒక క్వశ్చన్ ఏదో వచ్చింది, ఇది సరే యూట్యూబ్లో పెడదాం అనిపించింది, అందుకని యూట్యూబ్లో పెడుతుంటామండి. సో
సో అది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ అండ్ కొద్దిగా దాని మీద డిస్కషన్ ఉంటుంది. సో మామూలు క్లాసులో అవన్నీ చెప్పము, అటువంటి డిస్కషన్ ఉంటుంది ఇక్కడ. అది సో అందుకని దానికి నేను సరదాగా ఎస్జిటి అని పెట్టాను. అప్పుడప్పుడు రోజు ఆల్మోస్ట్ ఐ విల్ ట్రై టు గివ్ 1 క్వశ్చన్ ఎవ్రీడే. సో ఏమన్నా ఒక్కొక్కసారి అలా అని చెప్పి ఒక్కొక్కసారి సాధ్యం కాకపోవచ్చు అండి, ఏదైనా రిటర్న్ వెళ్ళినా లేకపోతే తీయలేకపోయినా, దెర్ మే బి సో మెనీ రీజన్స్, మీకు తెలియదేముంది. అలాగే అసిస్టెంట్ మ్యాథ్స్ కూడా ఒకటి పెడతాం, అది వాళ్ళకి చెప్పేటప్పుడు చెప్తాంలేండి. సో ఓకే, దిస్ ఈజ్ ఫర్ ఎస్జిటి మ్యాథ్స్. 1 క్వశ్చన్ ఇచ్చాను, అది చూద్దాం. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ప్రత్యేకత ఏంటంటే ఎస్జిటి మ్యాథ్స్లో ముఖ్యంగా మనమండి ఏ క్వశ్చన్ అయినా చాలా క్వశ్చన్స్ని అంటే ఓకే అట్లీస్ట్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ని ఆప్షన్ నుంచి చేయొచ్చు. ఒక 20 to 30% థియరీ ఉంటుంది, అవి ఇలా అవుతాయి కదా. ఇంకా మిగిలినవి కొన్ని తప్పదు, కొన్ని ఏంటంటే ఆప్షన్సే పెద్దగా వస్తాయి. అందుకని మామూలుగా ఏమైనా ఫార్ములాస్ కానీ అటువంటివి ఉంటే చేసుకోవటం బెటర్ అనమాట. సో అలా ఒక 40 to 50% డెఫినెట్గా ఆప్షన్ నుంచి చేయొచ్చు. ఎలా చేయటానికి అనే ఉదాహరణ కోసం ఒక క్వశ్చన్ నేను ఇచ్చా చూడండి. రేఖాగణితానికి సంబంధించి 7వ తరగతిలో రేఖాగణితం 3వ ఎక్సర్సైజ్ అండి, త్రిభుజాలకు సంబంధించి. త్రిభుజం పీక్యూఆర్ అనే త్రిభుజం ఉందంట. దాంట్లో యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ 2Q మరియు యాంగిల్ 2R ఈజ్ ఈక్వల్ 3Q అయినా చూడండి, పి ఈజ్ ఈక్వల్ 2Q 2R ఈజ్ ఈక్వల్ 3Q అయితే పీక్యూఆర్లోని కోణాలు కనుగొనము. అన్ని కోణాలు కనుక్కోమన్నాడండి. చెప్పాగా ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే హౌ టు గెట్ ఇట్ ఫ్రమ్ ఆప్షన్స్. అది కూడా ఇంకా రకరకాలుగా ఇచ్చినా కూడా అన్నీ చెక్ చేస్తాం. ఇప్పుడు మొదట చూడండి ఒకసారి. సో ఎప్పుడైనా సరే త్రిభుజము కోణాలు ఆప్షన్ నుంచి చేసేటప్పుడు అన్నీ ఇచ్చాడుగా, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇవ్వకపోతే ఎట్లాగా నెక్స్ట్ చెప్తాం. అన్ని 3 అడిగాడు, 3 కలిపితే ఎంత రావాలి? 180 రావాలి. ఇదిగోండి 100, 50, 30 180 సరిపోయింది. కాసేపు అట్టి పెట్టుకోండి దాన్ని. ఇక్కడ చూడండి 100, 50, 150, 75, 225. దిస్ ఇస్ రాంగ్. ఓకే రాంగ్ అండి, తీసేయండి. ఇక్కడికి వద్దాం. 90, 30, 45. సో 90, 30, 120, 45 తప్పు కదా, దిస్ ఈజ్ రాంగ్. అలాగే 80, 40, 120, 60, 180. ఓకే 2 మిగిలినాయి. ఎంత సిల్లీగా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్ ఒకసారి 1 మిగులుతుంది. అదే మీ ఆన్సర్, ఏం చెయ్యక్కర్ల మనం. ఈ 2 మిగిలినాయి. ఇప్పుడు చూద్దామండి 2 మిగిలితే ఎట్లా. ఇప్పుడు చూడండి ఒక్కసారి ఆ కండిషన్స్లో చూడండి. పి ఎలా ఉండాలి? క్యూకి డబల్, క్యూని 2 తెచ్చవేస్తే పి రావాలి. ఇదిగోండి క్యూకి డబల్ ఉన్నది, ఇదిగో క్యూకి డబల్, అబ్బో అది ఉంది, 2 ఉన్నాయి. ఇదిగో చూసారా పి ఎలా ఉందంటే క్యూకి డబల్ అండి. ఇదిగోండి 50కి డబల్ 100, 40కి డబల్ 80, అబ్బో అది సరిపోయింది. నెక్స్ట్ ఇక అక్కడ 2 మిగిలినాయి. దీనికి వద్దాం. చివరికి ఇంకోటి ఇచ్చాడు. 2R ఈజ్ ఈక్వల్ 3Q అంటే అర్థమేంటి? ఆర్ని 2 తెచ్చవేస్తే ఎంత వచ్చిందో క్యూని 3 తెచ్చవేస్తే అంతే రావాలి. ఆర్ని 2 తెచ్చవేస్తే ఎంత వచ్చిందో క్యూని చూడండి, ఆర్ని 2తో ఇది తెచ్చవేస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఆర్ని 2 తెచ్చవేస్తే ఎంత? 6 ఇదే కదా, 3వది 60. క్యూని 3తో, క్యూ ఎంత అండి? 50 కదా, 3 తెచ్చవేస్తే ఎంత? 150. ఏమన్నాడు? ఈ 2 సమానం ఉండాలన్నాడు. ఉన్నాయా? దట్ ఈస్ రాంగ్. చూడండి జాగ్రత్తగా. ఆర్ని 2తో డబల్, ఆర్ని 2తో అంటే 2 30, 60. క్యూని 3తో 3 50, 150. ఉందా అండి? లేవు కదా. సమానంగా ఉండాలి లేదా? ఇక్కడ సమానం ఉండాలన్నాడు, లేదు కదా. దట్ ఈస్ రాంగ్ అండి. అన్నీ అయిపోతే మన ఆన్సర్ ఇదే. ఓకే అన్నీ అయిపోయినాయి కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ దిస్ వన్. ఓకే అండి, అయినా చెక్ చేసుకోండి. ఇదిగోండి ఆర్ని 2 తెచ్చవేస్తే 120, దీన్ని 3 తెచ్చవేస్తే 120 సరిపోయింది కదా. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే ఒకవేళ ఇది అయిపోయింది, మీరు కాల్ నోట్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇంకా ఒక్కొక్కసారి ఏమండి కొందరు డౌట్ వస్తుంది, 3 ఇవ్వకపోతే 1 అడిగితే ఎట్టాగండి అని. 3 ఇవ్వకుండా P1 అడిగాడు, చేద్దాం. అవి కూడా P1 అడిగితే ఎట్లా, Q1 అడిగితే ఎట్లా, R1 అడిగితే ఎట్లా, 3 చేద్దాం. ఓకే అండి, ఒకసారి మీరు చూసుకుంటే ముందు చేద్దాం. 1 నిమిషం. ఓకే ఇదే క్వశ్చన్ ఇలా పి ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఎట్లా చేస్తాం? ఇక 3 కూడుకోవటానికి ఉండదు. ఓకే అయినా ఆ కాన్సెప్ట్ మనకు వస్తుంది చూడండి. సో మొదటి కండిషన్కి వెళ్దాం. పి ఈజ్ ఈక్వల్ ఎంత? 2Q కదా, అంతే కదండి. పి అంత Q2Q అంటే క్యూని డబల్ చేస్తే పి వస్తుంది, అంటే పిని సగం చేస్తే క్యూ వచ్చేస్తుందండి. అందుకని క్యూ వచ్చేసింది, కామా పెట్టి క్యూ రాస్తున్నా. ఇదిగో పి అంటే 2Q కదండి, అందుకని క్యూ అంటే ఏంటి? దాంట్లో సగం, అది 110 కాబట్టి 55. అప్పుడు దీన్ని డబల్ చేస్తే అది వచ్చింది. ఇది 100 కాబట్టి 50. ఇదిగో దీన్ని డబల్ చేస్తే 100 వచ్చేసింది. ఇదిగో ఇది 90 కాబట్టి 45, ఇది 80 కాబట్టి 40. 2 కోణాలు వచ్చినాయి. సరే మూడో కోణం కనుక్కోవచ్చా మనం? కనుక్కోవచ్చు కదా. మూడో కోణం ఎట్లా? 3 కలిపితే ఎంత? 180. 3 కలిపితే 180 కాబట్టి ఇది 110, ఇది 55, మూడోది ఎంత? 165. ఇంకా 15 ఉంటుంది పాపం.
ఓకే, ఇంకా 15. రైట్, ఇక్కడికి వద్దాం. 150 ఇంకెంత ఉంటుంది? 30. ఇక్కడికి వద్దాం. 90 45 ఇంకొక 45. 80 40 ఇంకొక ఎంత ఉంటుందండి? 60. 80 40 కాబట్టి అయిపోయింది. ఇంక ఇంతకుముందు లెక్కే ఇక. సో 2 కండిషన్స్ అయిపోయినాయి. మనం 2 ఇంక ఇది ఒక్కటే చూసుకోవాలి. ఏంటది? 3Q = 2R. క్యూని 3 రెట్లు చేస్తే 3Q = 2R. 2R. ఓకే, ఇది చూడండి. క్యూని 3 రెట్లు 355 165. ఇదిగో దీని డబల్ 30. ఈ 2 సమానమా? కాదు. సమానం రావాలి కదండి. కాదు. ఇక్కడ చేద్దాం. ఇదిగో దీన్ని 3 రెట్లు క్యూని 150. దీనికి డబల్ ఎంత? 60. సమానం కాదు కదా? కాదు. అలాగే ఇక్కడికి వద్దాం. ఇదిగోండి దీన్ని 3 రెట్లు 135. దీనికి డబలు 90. కాదు. ఇక్కడికి వద్దాం. దీనికి 3 రెట్లు 120. దీనికి డబల్ ఎంత అండి? 120. సరిపోయింది. ఓకే, పి ఇస్తే ఇట్లా చేస్తాం. ఓకే, మరి ఒకవేళ క్యూ అడిగాడు అనుకోండి, ఇదే లెక్కని ఒకవేళ క్యూ అడిగితే ఎట్లా చేస్తాం అది కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ క్యూ అడిగాడు అంటే ఇచ్చినవి ఏంటంటే క్యూ. వెంటనే మనకు తెలుసుగా, ఇక్కడ క్యూ ఇచ్చాడు అనుకోండి, పి ఎంత? దానికి డబల్ కదా, 60. ఓకే, అప్పుడు ఇది ఎంత అవుద్ది? 90. ఎందుకని 3 కలిపి 180 కదా. ఇదిగోండి ఇది 50 అనుకున్నాం అనుకోండి. సో 3వ పని తర్వాత రాద్దాం, తొందర ఏం లేదు, తర్వాత రాద్దాం. ఇది చూడండి 40 కదా, దానికి డబల్ కదా పి అంటే 80. 60 కదా 120. ఇదిగో 50 కదా 100. సో ఇప్పుడు 2 వచ్చినాయిగా, 3వది కనుక్కోవచ్చుగా. 60 30 90 కాబట్టి 3వది ఎంత? 90. 100 50 150 కాబట్టి 3వది ఎంత? 30. ఇక్కడ 80 40 120 కాబట్టి ఇది ఎంత? 60. 120 60 అయిపోయింది. ఇంక దీనికి లేదు. 120 60 3వది లేదు. 120 60 180 అయిపోయింది. ఇంకా 3వది లేదు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ఎక్కడే కొట్టేస్తాం. అయిపోయిందా? ఇక ఈ మూడిట్లో ఏదో తేలుద్దాం. ఇప్పుడు చూడండి, ఇంకా మనకి చివరి కండిషన్ ఉంది. 3Q = ఎంత అవ్వాలి? 2R అవ్వాలి. చూద్దాం. 3Q = 2R. ఇదిగోండి 3Q అంటే ఎంత? 3 Qలు 90. 2R అంటే 2 90లు 180. దట్ ఈస్ నాట్ కరెక్ట్ వన్. 2 సమానం రావాలిగా. రైట్, ఇక్కడికి వద్దాం. 3Q ఇది 3Q కదా. 3Q అంటే 150 350లు. ఇదిగోండి ఇది 60. సమానమా? కాదు కదా. కొట్టేయండి. ఇక్కడికి వద్దాం. ఇక మిగిలింది ఇదేగా, ఇదే ఆన్సరు. ఆబ్జెక్టివ్లు ఏంటంటే మిగిలిన 3 కాదని తెలిసిన తర్వాత ఇక అదే మన ఆన్సరు. అయినా సరే మీకు నేను ఊరికి చెప్తాను. ఇదిగోండి 3Q అంటే 120. ఇది డబల్ కదా 120. 3 వచ్చేసినాయి. ఓకే, సో దిస్ ఇస్ ద 2 ఈక్వల్ వచ్చినాయి కదా. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, పి అడిగితే చేసాం, క్యూ అడిగితే చేసాం. ఆర్ అడిగితే కూడా కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. అందుకని నేను అది వదిలే అనుకోండి, ఆర్ని వదిలిపెట్టేశారు అనుకుంటారని అది కూడా చెప్తున్నాను. అయితే అదర్వైజ్ వదిలేసేవాడినే. ఆర్ని అడగడం చెప్పి తర్వాత అసలు మామూలు కూడా ఎట్లా చేస్తాం అనేది తర్వాత చెప్పుకుందాం చివరికి. రైట్, ఒకసారి నోట్ చేసుకుంటే ఓకే, ఈసారి ఆర్ అడిగామండి. ఇప్పుడు చూద్దాం. సో లిటిల్ బిట్ కష్టం కావచ్చు, అయినా సరే జాగ్రత్తగా చూడండి. ఆర్ అయినా సరే వచ్చేస్తుందండి, ఆప్షనింగ్ చేయొచ్చు. ఇది ఇక్కడ రాసిన అంటే ఖాళీ లేదుగా, ఇక్కడ రాసిన ఇది PQR. సారీ, ఇది ఆర్ కదా, సారీ, నో ప్రాబ్లం. ఆర్ కదా ఇచ్చింది. ఇదిగోండి PQR R30. రైట్ అండి. వద్దాం. ఇక్కడ ఒక ఆ కండిషన్ చూడండి. ఆర్కి 2 రెట్లు. ఆర్కి 2 రెట్లు అంటే ఎంత? 60. ఓకే, ఆ 60 అనేది దీనికి ఎన్ని రెట్లు? ఆర్కి 2 రెట్లు 60. అది క్యూకి ఎన్ని రెట్లు అండి? 3 రెట్లు. అయితే ఎంత? 3 20లు కదా 60. అది క్యూ వచ్చేసింది. ఇదిగో 20. ఎందుకంటే ఆర్కి 2 రెట్లు రాసామండి. ఎంత? 60. ఇది 60. మరి ఇది కూడా 60 కదా. 3Q అంటే ఇది ఎంత ఉండాలి? 20 ఉంటే 3 20లు 60 అవుతుంది. అయిపోయింది. సో వెంటనే ఈ 2 కలిపి 30 20 50 కాబట్టి 3వది ఎంత ఉండాలి? లేదంటే ఇక్కడ ఇట్లా చేసుకోవచ్చు. దీనికి డబల్ కదా, అది 40. కానీ అన్నీ కలిపితే 180 ఉందా? చూడండి, 40 20 60 30 90 వచ్చింది. దట్ ఈస్ రాంగ్. ఓకే, మళ్ళీ చూసుకోండి అండి ఒకసారి. ఎప్పుడైతే మనకి ఆర్ ఇచ్చాడో ఇక్కడ ఈ లిటిల్ బిట్ కష్టం. అందుకని ఆర్ అంటే 2 30లు 60 అంటే 3 క్యూలు 60 కావాలి. అంటే 3 20లు 60 కాబట్టి క్యూ ఎంత? 60. సో వెంటనే పి ఎంత? క్యూకి డబల్ కదా 40. కానీ మూడింటిని కలిపితే త్రిభుజం వచ్చిందా? 90 వచ్చింది. కాబట్టి దట్ ఈస్ రాంగ్. ఇక్కడికి వద్దాం. 40 అనుకోండి. ఏది ఇక్కడ కూడా ఇందాట్లాగానే రాస్తున్నా నేను.
PQR 40. ఓకే, R 40 అనుకోండి. నెక్స్ట్ Q చూద్దాం. 40 అయితే 3 రెట్లు ఎంత? 3 రెట్లు కాదు, 2 రెట్లు. 2 40లు 80. 2 40లు 80. ఇది ఎన్ని? 3 Qలు 80. సో 3 అసలు ఎక్కం పోదు. 3 ఎక్కం అసలు పోదండి. పోయిన ఏమండి పోకపోయినా సుమారు వేసేద్దామన్నారు అనుకోండి. చూద్దాం సుమారు వేద్దాం పోని. సో ఎంత? 3 20 3 30 90 కదా. 3 24 అయితే 72. 3 26 78. 3 27 అనుకుందాం. 3 27 81. కాబట్టి Q ఎంత అయ్యా అంటే ఇది 80 కదా అండి, ఇది 40 కాబట్టి ఇది ఎంత? 81. అంతేనా? ఇది సరే 3 27 వెరీ సారీ ఎందుకంటే ఇది 80, ఎందుకంటే 2 40లు, ఇది 3 27 అయితే 80 అవుతుంది. 81 రాసాం. దీనికి డబల్ ఇక్కడ 3 కలిపితే వచ్చిందా 180. 54 27 81 40 128 వచ్చింది. దట్ ఈజ్ రాంగ్. మూడో దానికి వెళ్దాం. అక్కడ చూడండి, PQR అగైన్ రాస్తున్నా నేను. PQR R50 అంటే దానికి డబల్ ఎంత? 100. అంటే Q ఎంత అప్పుడు? 100 అయితే 3 33 అంతే కదా, 3 సార్లు కదండి. 3 33 భిన్నం వచ్చింది. 3 33 99. దీనికి డబల్ 66. అది అన్నీ కూడుకుంటే వచ్చిందా 180? ఎంత వస్తుంది? 140 చిల్లరే వచ్చింది. కాబట్టి ఇది కూడా కాదు. 99ని 50 149 అండి. కాబట్టి అది కూడా కాదు. సో అది కాదు కాబట్టి మన ఆన్సర్ ఏదంటే ఇది. సరే, ఎలా చేయటం అని డౌట్ ఉంటుంది, అందుకోసం చెప్తా. ఓకే అండి, ఇంత ముందులాగానే PQR. దీనికి డబల్ 120. ఓకే, ఇది 120 అండి. ఎన్ని మూళ్ళు? 3తో ఎంత? ఎన్ని మూళ్ళు? 120 అండి. 40. ఇదెంత? 40. అంతేగా, 40 మూళ్ళు 120 కాబట్టి. సో దీనికి డబల్గా ఇది దట్ ఈజ్ 80. అన్నీ కూడుకుంటే 180 వచ్చింది చూడండి. సో దట్ ఈస్ ఎవర్ ఆన్సర్. సో 3 ఇస్తే చేసే పద్ధతి అది ఆప్షనింగ్ చేయాలంటే. ఒక్కొక్కసారి చెప్పా కదా, ఇది కొద్దిగా కష్టమైంది అయినా చేయొచ్చు. అయితే అసలు సిస్టమ్ ఎట్లా మామూలుగా చేయటం, అది కూడా మరి ఇంత చెప్పుకుని అది ఒకటి ఉంచితే బాగోదు కాబట్టి అది కూడా చెప్పుకుందాం. దానికి ఏమో గిప్షన్స్ అక్కర్లేదు కాబట్టి ఒక నిమిషం. ఇప్పుడు చూడండి ఒకసారి, PQRలో 3 చూడండి, P క్యూల్లో ఉంది, R కూడా క్యూల్లో ఉంది. అందుకని మూడింటిని మనం ఇలా రాసుకోవచ్చు. PQR అన్ని క్యూల్లో ఉన్నాయి. ఇది Q లేదంటే ఇది Q రాద్దాం. ఏమవుతుంది? P ఎంత? 2Q రాసేసాం. R ఎంత చూడండి, R ఈజ్ ఈక్వల్ 3/2Q కదా. R ఎంత? 3/2Q. R ఈజ్ ఈక్వల్ 3/2Q. అన్ని చోట్ల Q కొట్టేయండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1, ఇక్కడేమో 3/2. అన్ని 2 తెచ్చవేసామనుకో, 2 2 4, 2 1 2 నిష్పత్తి కనుక్కుంటున్నానండి. 2 2 కొట్టుకుపోయి 2 తెచ్చవేసామనుకో, 2 3/2 అంటే 2 2 కొట్టుకుపోయి 3 మిగులుతుంది. సో మొత్తం యాంగిల్ ఎంత? 180. ఎన్ని భాగాలు చేయాలి? నిష్పత్తి లెక్కేనండి. 4 2 6 3 9 భాగాలు చేయాలి. 4 2 6 3 9 భాగాలు చేసి ఇక్కడ 4 ఇక్కడ 2 ఇక్కడ 3 పంచుకుంటే వెళ్ళిపోవాలి. 9 భాగాలు చేస్తే 20. నీకు ఇది కావాలి కదా, 4 భాగాలండి. 4 20లు 80. ఇది 2 భాగాలండి. 2 20లు 40. ఇదిగో ఇది 3 భాగాలండి. 3 20లు 60. వచ్చేసినాయిగా 3 కోణాలు. సో ఇది రెగ్యులర్ సిస్టమ్ అండి. ఓకే, ఊరికే అంటే ఎట్లా మన ఆలోచన పరిధి విస్తరించడం కోసం చెప్పినది. ఏదైనా అలా డిఫరెంట్ థింకింగ్ చేసుకుంటే మీకు ఎక్కువ యూజ్ ఉంటుంది. ప్లీజ్ అండి, ప్లీజ్, బెస్ట్ ఆఫ్ లక్.